8 మంత్స్ ఇప్పుడు కాపురంలో మళ్ళీ మీకేమైనా ప్రెగ్నెన్సీ గాని ఏమన్నా వచ్చిందా? ఆహా! ఏం లేదు మేడం. ఆ! పిల్లలు కావాలన్నా కూడా నువ్వు ఇట్లాగే ఉండాలి. హ్మ్. ఆస్తి అదంతా తీసుకురావాలనేసరికి రూ. 100 పేపర్ మీద మా వాళ్ళు రాయించారు మ్యామ్ ఉన్నది. ఏమని? ఏంటి మాకుండే పొలాలు, ఇన్ని ఆస్తులున్నాయి. పొలము ఇందులో మా పెద్దమ్మాయికి ఇంత వాటా వస్తది. మా తదనంతరం ఇస్తాము ఇది అని రాసిచ్చారా? తదనంతరం కాదు మేడం. ఆ! 11 నెలలకి అని పెట్టి రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పి రాశారు మ్యామ్. ఓర్ని! ఆ! ఆ! రాశారు. ఆ పేపర్ మా దగ్గరే ఉంది మ్యామ్. ఆ! ఓకే. అట్‌లీస్ట్ వాళ్ళ నమ్మకం కోసం రాయించుకున్నారు. మీ నాన్నగారు ఆ! వాళ్ళేమో 1 ఇయర్ లోపు రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నారు. ఈలోపే ఆ! మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయా? మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మ్యామ్, మా అత్తగారు మాట్లాడే నంబర్‌దు నా ఫోన్ నుంచి చేసింది మ్యామ్ ఆవిడ. ఎవరికి? మెసేజ్‌లు వేరే అన్‌నోన్ పర్సన్‌కి మ్యామ్. నీ నాకు ఆ మనిషి ఎవరో తెలీదు. అసలు ఆ పర్సన్ ఎవరో గూడా నాకు తెలీదు. మీ ఫోన్ మీ అత్తగారి దగ్గర ఎందుకుంటదమ్మా? నా ఫోన్ మా అత్తగారి దగ్గరంటే మ్యామ్ వాళ్ళ అక్కోళ్ళకి దగ్గర చేసుకుంటానని చెప్పి తీసుకున్నది మ్యామ్. ఆవిడకి ఫోన్ ఉంటది ఆవిడ కదా! ఈ ఫోన్ రోజుల్లో ఫోన్ లేనోళ్ళు ఎవరున్నారు తల్లి? ఆవిడ ఫోన్ చెడిపోయిందని చెప్పి తీసుకున్నది మ్యామ్ నా ఫోను. ఆ! నీ ఫోన్ తీసుకొని నీ ఫోన్‌తో ఎవరో అబ్బాయిలకి ఫోన్ చేసిందా? ఫోన్ చేసేసింది మ్యామ్. వారిని! ఫోన్ చేసేసింది. వాళ్ళకి నా నంబర్ ఇచ్చేసింది. వాళ్ళ ద్వారా నాకు మెసేజ్‌లు పెట్టిస్తుంది మ్యామ్. ఎంతకాలం నుంచి? పెట్టిచ్చింది. అంటే ఒక్క నిమిషం అమ్మ. మీరు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడా? లేకపోతే వాళ్ళ ఇక్కడికొచ్చేసినప్పటి ఇంటి నుంచి? దగ్గర ఉన్నప్పుడే మ్యామ్. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేను చెప్తే, మా వారికి చెప్పేసాను మ్యామ్. అప్పుడే చెప్పేసాను. ఏవండీ ఏదో రాంగ్ మెసేజ్‌లొస్తున్నాయి వేరే నంబర్స్ నుంచి అని. మెసేజ్ వచ్చిందండి అనని చెప్పి చెప్పాను. ఏమనుందమ్మా మెసేజ్‌లో? మెసేజ్‌లో మ్యామ్ చెప్పండి. 1 మినిట్ మ్యామ్. సుమారుగా మీకు ఐడియా ఉంటది గదా! అది చదవవసరలా. మొబైల్ ఇంట్లో పెట్టి నేను స్విమ్మింగ్‌కి పోయాను అని పెట్టారు మ్యామ్ మా పర్సను. ఓకే. అందులో తప్పేముంది? మెసేజ్ రాంగ్ మెసేజే కాదనట్లా. బూత్ అది ఏమీ హ్మ్. లేదు కదా! మనిద్దరికి సంబంధం ఉంది. నువ్వెప్పుడొస్తావు ఇంట్లో నుంచి బయటికి అని అట్లా ఏమన్నా ఉన్నాయా? అట్లాంటియేం లేవు మ్యామ్. ఆ! ఆ నంబర్‌తో మా అత్తగారు చాలా వల్గర్‌గా మాట్లాడతారు మ్యామ్. ఆ నంబర్‌తోనే మా అత్తగారు చాలా వల్గర్‌గా మాట్లాడతారు. చాలా దానివల్ల మా వల్గర్‌గా మమ్మీ మాట్లాడారు అని అనటానికి మీ దగ్గరున్న ఎవిడెన్స్ ఏంటి? మా దగ్గరున్న ఎవిడెన్స్ అంటే మ్యామ్, ఆమె ఫోన్ నుంచి కూడా మాట్లాడతది మ్యామ్. ఆ! ఓకే. ఆ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్‌కి మీ అత్తగారు వల్గర్‌గా ఆ! మాట్లాడతారు. బూతులు డైలీ సెక్సుయల్. అబ్బాయి తిన్నాడా లేదా అనేది గాని, అబ్బాయినేమో ఈవిడ బంగారం అంటది. అబ్బాయేమో ఓయ్ అని పిలుస్తాడు మ్యామ్. ఆహా! అతనికేమన్నా ఆ! మీరిప్పుడు మీకు మెసేజ్ వచ్చింది కదా! మీరు ఫోను చేసి మీరు గాని, మీ ఆయన గాని ఫోను చేసి ఏమన్నా వార్నింగ్ ఇవ్వడం గాని, ఎవడ్రా అసలు నువ్వు ఈ నేనెప్పుడు నంబర్‌కి ఫోను చేయడం అని మాట్లాడలేదు అడగడం మేడం. గాని చేశారా? నేనైతే అస్సలు మాట్లాడలేదు మేడం. నువ్వు మాట్లాడలేదు నాన్న. నీకు మెసేజ్ వచ్చిందిగా నీ ఫోనుకి. అప్పుడు మీ మరి ఆయనకి చూపించావు కదా! నా భర్త ఏమన్నారంటే మ్యామ్, బ్లాక్ చేయన్నారు మేడం. అంతేనా? అదేంటి ఎవడ్రా బాబు ఈ బ్లాక్ నంబర్‌కి మెసేజ్ చేయన్నారు. పెట్టావని అనలేదా? ఆడికి ఫోను చేసి వాళ్ళ తిట్టలేదా? అమ్మగారిని ఏం అడగలేదు మేడం. వాళ్ళ అమ్మని అడగరమ్మా. వాళ్ళ అమ్మ సెకండరీ. వాళ్ళ అమ్మ ఫోన్ మాట్లాడిందని నీకు తెలీదు. మీ ఆయనకి తెలీదు. నీకొక రాంగ్ ఆహా! మెసేజ్‌లు, కాల్స్ వచ్చినియి. నువ్వు మీ ఆయనకి హ్మ్. చెప్పావు నిజాయితీగా, మంచిగా. మీ ఆయన హ్మ్. ఏమనాలి? ఎవడు ఈ నంబర్‌లు చేసేది ఒకసారి కనుక్కుందాం ఉండు అని ఫోన్ చేసి అడుగుతారు కదా అవతలోళ్ళకి. అవతలోళ్ళు భయపడి పెట్టేయడం అడగలేదు గాని మేడం. అడగలేదు. ఎందుకని? ఎందుకు అడగలేదో నాకు తెలీదు మేడం. మరి మీరు అడగాలి కదా! ఎవడ్రా నువ్వు నాకు ఫోన్ చేయడానికి? నేను అడగలేదు మేడం. ఆయనకే ఇచ్చాను. ఆయనకే ఆ నంబరు ఇప్పటికి గూడా మా ఇద్దరి మధ్యలో గొడవ ఏంటంటే ఇదే నంబర్ మేడం. అంతే ఆయన అర్థమైంది. ఏమంటున్నారంటే యాక్చువల్‌గా ఒక కొన్ని ఇన్సిడెంట్‌లకి ఇమ్మీడియేట్ రియాక్షన్ ఒకటుంటదమ్మా. మనకొక రాంగ్ మెసేజ్‌లొస్తుంటే ఎవరికి తెలిసినా తెలియపోయినా నీకు తెలుసు. అది నువ్వు మాట్లాడలేదని. 2 మీ అవును అత్తగారు మేడం. మాట్లాడుండొచ్చని నీకో డౌటుంది. ఒక వైఫ్ డౌట్ కాదు చేయాల్సిన మేడం. పని కన్ఫర్మ్ మేడం. కన్ఫర్మ్ ఉంది. వైఫ్ చేయాల్సిన పనేంటి? మీ ఆయనకి ఇన్ఫార్మ్ చేయడం. నువ్వు ఆ పని కూడా మంచిగానే చేసావు. మీ ఆయన చేయాల్సిన పనేంటో తెలుసా? సహజంగా వాళ్ళమ్మ హ్మ్. మాట్లాడింది అని ఆయనకి కూడా తెలీదు. తర్వాత హ్మ్. తెలిసుండొచ్చు. ఆ టైంకి హ్మ్. అరే! నా వైఫ్‌కి నువ్వెవడరా మెసేజ్‌లు పెడుతున్నావని ఇమ్మీడియేట్ రియాక్షన్‌తో ఎవడమన్నా సహజంగా చేసే పని వాడికి ఫోన్ చేసి అడగడం అవతల వాడికి. బాబు నువ్వు మాకు అవును. మెసేజ్‌లు పెడుతున్నావు. మా ఆవిడకి వస్తున్నాయి ఇవి. ఎవర్రా నువ్వు ఫోన్ చేసి మాట్లాడడానికి అని. అది మీ ఆయన చేయలే. బ్లాక్ చెయ్యి అన్నాడు. నువ్వు బ్లాక్ చేసి ఊరుకున్నావు.
తర్వాత ఏంటి? అవును. ఇప్పుడు ఏంటంటే మేడం నేను అదే అంటున్నాను. సరే నువ్వు చెప్పినట్టల్లా నేను వింటున్నాను కదా! నేను ఇయన్నీ ఇంకా వీటన్నిటికి మా అమ్మ, మా నాన్న వచ్చి ఇంకెప్పుడు కాపలా ఉండలేరు నాకు. ఏదో ఒక రోజు మనిద్దరి మధ్య కూడా రిలేషన్ దెబ్బతింటది. మనిద్దరం పక్కనున్నాము అనంటే మ్యామ్ తనంటున్నారు, "నీకెవరెవరో మెసేజులుంటయి. నీకు చాలా మంది తెలుసు. నువ్వు ఇన్ని రోజులు అక్కడ ఎందుకున్నావు" అని అంటున్నారు మేడం. నేను మానసికంగా దెబ్బతిని ఇవన్నీ ఏంటి? ఆస్తులన్నారు, కొట్టారు, అన్నీ చేశారు. మళ్ళీ ఇదంతా ఏంటి? నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సార్ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మేడం ఆల్రెడీ. నన్నిట్లా మానసికంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. కాదమ్మా, వాళ్ళు ఆల్రెడీ వద్దు అన్నారు, వదిలేశారు. మీ అత్తగారు మాట్లాడుతున్నారు ఈ ఫోన్స్ అని మీ దగ్గరున్న ఎవిడెన్స్ ఏంటి? నా దగ్గర ఉంది మేడం. నా దగ్గర ఆ స్క్రీన్ షాట్ నేను పెట్టుకొనున్నాను మరి మేడం. అది మీ ఆయనకి చూపించొచ్చు కదా! మీ అమ్మగారి నంబర్ నుంచి కూడా దీనికి ఆయన నంబర్స్ చూపించినా కూడా ఆయన అదే మా అమ్మ చేసిందే కరెక్టు. నువ్వు ప్రతి దానికి తప్పు పడతావు. అదే తప్పు. అదే నిజం. మా మీ అమ్మ మీ మాట్లాడిందే మామగారు వేదం. మీ మామగారు మీ అత్తగారిని వదిలేయడానికి కారణం ఏంటి? దూరంగా ఉండడానికి కారణం ఏంటి? వీళ్ళు ఆయన్ని తనడానికి ఆయన కారణం ఏంటి? ఆయన 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు మేడం. ఆ! వాళ్ళ పెద్దవాళ్ళకి అందరితో చెప్తే, "అమ్మ మా వల్ల కావట్లేదమ్మా. వాళ్ళు మా మాట వినట్లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా. మీ హస్బెండ్‌ని జుట్టు పట్టుకొని నువ్వే లాక్కొచ్చుకోమ్మా. నువ్వే ఎళ్ళమ్మా భర్త కావాలంటే." "అమ్మా నేనెళ్తాను. ఇప్పుడే ఇట్లా మాట్లాడుతుంటే మళ్ళీ అక్కడికెళ్ళాక నన్నేమన్నా చేస్తే నా పరిస్థితి ఏంటి? అదేదో తేల్చుకొనే కదా పోవాల్సింది. అవును. ప్రాబ్లమ్ క్లియర్ పోనీ అవ్వకుండా వాళ్ళు వెళ్ళటం మంచిది కాదుగా. ఆ! పోనీ వాళ్ళని పెద్దోళ్ళలోకి రమ్మంటే రావట్లేదు మేడం. దేనికి రావట్లేదు. మరి కనీసం నువ్వు కాల్ చేసి మాట్లాడు వాడితో. వాడిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. వీడు అనూష మెసేజ్‌లు పెట్టింది. వీడు చేసింది. నీకెందుకు భయం నాతోటి రానని ఈయనన్నా చెప్పాలి కదా మేడం. నేను ఏదన్నా గట్టిగా మాట్లాడితే నువ్వు తిట్టావు. అది ఇది మేమే కరెక్ట్ అని మాట్లాడుతున్నాడు మేడం మా హస్బెండ్. సరే అమ్మా, నువ్వు ఎక్కడ ఏ తప్పు చేయలేదు. ఎంటెక్ చదివావు. ఉన్నంతలో వాళ్ళు నేనెక్కడా వాళ్ళు తప్పు చేయలేదు మేడం. ఏం చే నేనెక్కడా తప్పు చేయలేదు. నేనేమన్నా తప్పు చేసుంటే ఆయన అంటున్నారు గదా! నీకెంతో మంది ఉన్నారు అది ఇది అని. పోనీ ఆ పర్సన్ అన్నా తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు అని నేను అంటున్నాను మేడం. ఒక్కళ్ళని చూపించు నువ్వు. సరే, ఇలా నువ్వు నువ్వు ఛాలెంజ్ అంటున్నావు. చేస్తూ 1 ఇయర్ అయిపోయింది. ఈలోపు మీరేమైనా లీగల్‌గా ప్రొసీడ్ అయ్యారా? పెద్ద మనుషులు మేడం పంచాయతీలు ఏమైనా? మేము ఏమీ ప్రొసీడ్ అవ్వలేదు మేడం. నేను మీ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటాను మేడం. ఇది కాదు జీవితం ఇవన్నీ నేను చూస్తుంటాను మేడం. మీ దగ్గరకొస్తే నాకు న్యాయం జరుగుతదని నాకు అనిపిస్తుంది మేడం. మీకేం కావాలమ్మా వాళ్ళకి అసలు? నాకు నా భర్త కావాలి మేడం. ఆయనకి కౌన్సిలింగ్‌లు ఇస్తే ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి అలా మాట్లాడుతున్నాడు గానీ తీపిస్తే ఆయన నిజంగా ఇలాంటి రిలేషన్స్ వల్ల లైఫ్‌లో ఎలా స్పాయిల్ అవుతాయి అనేది ఆయనకి తెలియాలి మేడం. ఒకవేళ ఆయన పెంపకం లోపమో ఏమో తెలీదు. మీ మామగారితో మాట్లాడారా? ఆయన ఎక్కడుంటున్నాడు అసలు ఇప్పుడు? ఇప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారు మేడం. మా ఊరికి 10 కిలోమీటర్స్. ఎవరితో ఉంటున్నాడు? ఆయన ఒక్కడే ఇండివిడ్యుయల్‌గా ఉంటున్నాడా? ఎవరన్నా ఉంటున్నారా ఆయనతో? వాళ్ళ అన్న, వాళ్ళ వదిన ఉంటారు మ్యామ్. ఏది మీ పెద్ద మావయ్యను, వదిన, అత్త, పెద్ద మా అత్త. అత్తగారు, మా పెద్దత్తగారు ఉంటారు. వాళ్ళే కాపురం నిలబెట్టుకోలేకపోయారు. నువ్వెందుకు ఇంత అనుమానించి, డబ్బు పిశాచి, ఆస్తి రాసివ్వకపోతే ఊరుకోరు. ఇలాంటి వ్యక్తి కావాలి అని నువ్వెందుకు అనుకుంటున్నావు? 1 ఇయర్‌లోనే 8 మేడం మంత్స్‌లో నేను అంతా ట్రై అయిపోయింది. చేస్తున్నాను మేడం. మారతాడు మేడం. నా హస్బెండ్ మారతాడు. నాకు నమ్మకం ఉంది. ఎక్కడ మారతాడమ్మా? నువ్వు ఆస్తులు రాసిస్తే తప్ప మారడు. రాసివ్వడానికి రెడీయా? లేదు మేడం. మా వాళ్ళు అంటే వాళ్ళ తదనంతరం ఇంకా అంటే మా నాన్న ఇంకా ఏమన్నా అప్పులున్నా ఏమన్నా ఉన్నా కూడా ఇంకా ఆస్తి జోలికి పోకుండా రాసిచ్చారు మేడం ఉన్నది. అదే, ఇంకా అమ్మను ఈ ఆస్తి ఏదైతే ఉందో ఇది మా ఆ! పెద్దమ్మాయిదే అనేది అది. రాసిచ్చారు అంటున్నావు నువ్వు. హ్మ్. దానికి వాళ్ళు అవును మేడం. ఓకేనా? ఆ రాసిచ్చింది వాళ్ళకి ఓకేనా? ఆ! అవును మేడం. సరే, ఇప్పుడు ఏమంటున్నారంటే ఫైనల్‌గా నాకు భర్త కావాలండి అంటున్నారు. అంతేగా? అవును మేడం. కాసేపు సైలెంట్ ఒకసారి ఉండండమ్మా. ఆయన్ని కౌన్సిలింగ్‌కి పిలిపిచ్చి ఆయనతో మాట్లాడితే ఆయన మారతాడు మేడం. ఇలాంటి రిలేషన్స్ వల్ల ఫ్యామిలీలు స్పాయిల్ అయిపోతాయి అని ఆయనకి అర్థమయ్యే రీతిలో చెప్పండి మేడం. ఆయన మారతాడు. నాకు నమ్మకం ఉంది. అలాగే అమ్మా. నేను అన్ని ఒక్క నిమిషం, ఒక్క అన్ని నిమిషం. అది కౌన్సెలింగ్ ఎవరికి ఇస్తారు? ఎలాంటి వాళ్ళకి ఇస్తారో చెప్తాను. ఇప్పుడు మీరు హ్మ్. సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అంత అవసరం ఏంటమ్మా? ఏంటంటే మేడం ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి
నేను కుంగిపోతున్నాను మేడం. నేను చెయ్యని తప్పుకి నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు? మన ఇద్దరం మ్యారేజ్ కౌన్సిలింగ్ కి వెళ్దాము. నా పొరపాట్లేంటో చెప్పు. నీ మనాన నువ్వు కుంగిపోతున్నావు. ఇది నీ చేతిలో మిస్టేక్ ఇది ఒక రకంగా. అవును మేడం. అతను చేసిన పనుల్ని నువ్వు ఎక్స్‌క్యూజ్ చేయగలుగుతున్నావు అంటే కుంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వెప్పుడు కుంగిపోతావు. అవి ఎక్స్‌క్యూజ్ చేసే మిస్టేక్స్ కాదు. అవి ఎక్స్‌క్యూజ్ చేయడానికి కుదరదు అని అనిపించినప్పుడే కదా కుంగిపోవాలి. ఓ పక్కన వాళ్ళు వాళ్ళు అవును. చేసిన పనికి నువ్వు కృషించిపోయి సైకలాజికల్ ట్రీట్‌మెంట్‌కెళ్ళిపోతున్నావు. మళ్ళీ భర్త కావాలంటున్నావు. అప్పుడు ఆ 2 సెట్ మే అవ్వవు కదమ్మా! వాళ్ళు నిన్ను అంత కృంగిపోయి సైకలాజికల్ ట్రీట్‌మెంట్‌కి వెళ్ళేలాగా చేసిన వ్యక్తుల్ని పనిష్ చేయాలని అనుకోవాలి గానీ, అతన్ని మార్చేసి నా దగ్గరికి మ్యామ్ తీసుకురాకండి అని ఎట్లా అంటావు? కాదు మ్యామ్. కౌన్సిలింగ్ ఇస్తే మారతారు మ్యామ్. ఆయన మారితే నాకసలు ఇదేం అవసరం లేదు మ్యామ్. నేను జాబ్ చేసేస్తాను. సరే మీ అత్త అయితే మంచిది కాదుగా ఏం చేద్దాం? మీ మావ అంటే మా వదిలేసి అత్తగారు ఎళ్ళిపోయాడు మీరు గానీ పనిష్ చేయండి మేడం. ఆయనకి ప్రూవ్ చేసి ఆయన పనిష్ చేయడానికి కూడా నేను రెడీ అని అంటున్నారు కదా మ్యామ్ మా హస్బెండ్. ఆ! నిన్నే నాతో మాట్లాడారు మ్యామ్. మా హస్బెండ్ ఆ! చాట్ చేశారు. ఆ! ఆ నువ్వేదో ఒకటి తేల్చు అనే విషయం ఇంకా లేట్ చేయకు. మా అమ్మదే తప్పు అంటున్నావు కదా తేల్చు అన్నారు. సరే నేను ఏమైనా చేస్తాను తేలుస్తాను. రెడీనా నువ్వు అని అన్నాను. ఇది కరెక్ట్ డెసిషన్ అమ్మా. అవి ఎలా ఉంటాయో ఉమ్, ప్రాసెస్ ఏంటో చెప్తాను. కాసేపు సైలెంట్‌గా వినండి. ఓకే మ్యామ్. ఓకేనా?